హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 23వ లా కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్: జస్టిస్ దినేష్ మహేశ్వరి. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి దినేష్ మహేశ్వరి గారు 23వ లా కమిషన్ చైర్మన్గా నియమితులయ్యారు. 23వ లా కమిషన్ కాలపరిమితి 2024 సెప్టెంబర్ 3 నుండి 2027 ఆగస్టు 31 వరకు. 23వ లా కమిషన్ సభ్యులుగా హితేష్ జైన్, ప్రొఫెసర్ డిపి వర్మ గారు నియమితులయ్యారు. భారతదేశంలో స్వాతంత్రానంతరం 1955లో ఏర్పడిన మొదటి లా కమిషన్ చైర్మన్ ఎంసి సెతల్వాడ్. ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎవరు? ఆన్సర్: వి నారాయణన్. వి నారాయణన్ గారు ఇస్రో 11వ చైర్మన్గా నియమితులయ్యారు. ఇస్రో ఫుల్ ఫామ్: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో 1969 ఆగస్టు 15న స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం కర్ణాటకలోని బెంగళూరులో ఉంది. ఇస్రో 10వ చైర్మన్గా ఎస్ సోమనాథ్ గారు విధులు నిర్వహించారు. ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్: సౌరవ్ గంగూలీ. ఐసీసీ ఫుల్ ఫామ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. సౌరవ్ గంగూలీ గారు ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు. ప్రస్తుత ఐసీసీ చైర్మన్ జైషా గారు. జాతీయ భద్రతా సలహా బోర్డు ఎన్ఎస్ఏబి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్: అలోక్ జోషి. ఎన్ఎస్ఏబి ఫుల్ ఫామ్: నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్. భారత బాహ్య గూఢచార సంస్థ రా మాజీ చీఫ్ అయిన అలోక్ జోషి గారు ఎన్ఎస్ఏబి చైర్మన్గా నియమించబడ్డారు. రా ఫుల్ ఫామ్: రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. ఇది 1968లో ఏర్పాటు చేయబడింది. కేంద్ర జల సంఘం చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్: అతుల్ జైన్. అతుల్ జైన్ గారు కేంద్ర జల సంఘం చైర్మన్గా నియమితులయ్యారు. క్యాబినెట్ కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్: కేకే పాఠక్. కేకే పాఠక్ గారు క్యాబినెట్ కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.